గ్రేటర్ పరిధిలో గణేష్ నిమజ్జనం నేపథ్యంలో ఎలాంటి రాజకీయ సభలు ర్యాలీలకు పర్మిషన్ లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాజకీయ నేతలు పండగ వాతావరణం చెడగొట్టే ప్రయత్నం చేయొద్దన్నారు. రెచ్చగొట్టే కామెంట్స్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న మంత్రి గణేష్ నిమజ్జనానికి అన్ని పార్టీలు సహకరించాలని రిక్వెస్ట్ చేశారు. మేము ఇక్కడ హైదరాబాద్ గౌరవ ముఖ్యమంత్రి గారు ముగ్గురు కమిషనర్లతో డీజీపీ గారు స్థాయిలో మాట్లాడి మనం జాగ్రత్త నిమజ్జనం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. మిగతా సైబరాబాద్ ఉన్నా రాచకొండ ఉన్నా హైదరాబాద్ కేంద్రంగానే మిగతా చిన్న చిన్న ట్యాంక్స్ ఉన్నా ట్యాంక్ బండ్ కేంద్రంగానే జరుగుతాయి కార్యక్రమం అందరికీ తెలుసు. సో మనం జాగ్రత్తగా ఉండి అందరూ జాగ్రత్తగా ఉండి ప్రజల సహకారం అడగడం తప్పులేదు. అంతే తప్ప మనం ఇక్కడ ఎవరినో ఉద్దేశించో లేకపోతే ఎవరికైనా జరుగుతున్న పరిణామాల మీద కాదు. ఇప్పటికే మేయర్ గారు దాని తర్వాత జిహెచ్ఎంసీ కమిషనర్ గారు సిపి గారు 12 గణేష్ నిమజ్జనాలు వారు ఉన్నారు. ఇంతకుముందు సిపి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా గణేష్ నిమజ్జనాలకు అనుభవం ఉంది. వారు కూడా కలెక్టర్ గారు కూడా లేదు, మేయర్ గారు అందరూ చూసుకోవడం మీ అందరూ చూసుకోలే కదా. కాబట్టి పబ్లిక్ సపోర్ట్ కూడా ఉంటే తప్ప ఏది కానీ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా పబ్లిక్ సపోర్ట్ అడుగుతా ఉన్నాం. పబ్లిక్ అంతా కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఎవరైనా ప్రేరేపితం చేసేటువంటి ఆలోచనలు ఉన్నా అపోహలు సృష్టించే ఆలోచనలు ఉన్నా సోషల్ మీడియా వేదికగా ఎవరైనా దుష్ప్రచారం చేసినా కఠినంగా ఉంటాయని ఒక మాట చెప్పి దాని తర్వాత చట్టంలో సీరియస్ యాక్షన్ ఉంటుంది. అందరూ ఫ్రెండ్లీ కోఆపరేటివ్గా ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దీనికి మీకు తెలుసు ఆ మానవుల రివ్యూ జరిగిన రోజు కూడా కోర్టు ఇంటర్వెన్షన్ అన్నది ఇవన్నీ కొన్ని మనం ఎన్ని రకాల మోటివేషన్ చేసినా కొంచెం ఓపెన్గా మాట్లాడడానికి అనేటువంటి అంశాలు లేదు. చూడదుగా అట్లా చూడదు ఆ ఘోరంగా అదొక పవిత్రమైనటువంటి ఉద్యోగ సాగరాన్ని చూడండి. చూడకండి ఇక మన దాన్ని అదొకంటారు. ఇప్పుడు కొత్తగా తయారు కాలేదు కదా, అది ఈ సంవత్సరం అట్లా కాలేదు కదా, అది మన దాని మన అరే ఉచితంగా విద్యుత్ ఇవ్వడంతో పాటుగా అన్ని రకాల ఏర్పాట్లు చేసినాము. మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి స్థాయిలో రివ్యూ జరిగింది. పోలీస్ కమిషనరేట్ స్థాయిలో జిల్లా కలెక్టరేట్ గా మేడ్చల్ రంగారెడ్డి కలెక్టర్ రంగారెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ గారు, సిపి గారు, సిపి అన్ని రకాలుగా మళ్ళీ ఇన్ఛార్జ్ మంత్రిగా నేను, మేయర్ గారు, జిహెచ్ఎంసీ స్థాయిలో హెచ్ఎంపీ గారు వాళ్ళందరూ చేసుకొని ఇట్లా ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా రివ్యూ జరిగింది. మొట్టమొదటి ఆఫ్టర్ 10 years ముఖ్యమంత్రి గారు పట్టిన గణేష్ ఉత్సవాలు హైదరాబాద్ మహాగణపతి పూజకి కూడా పోయినవడం జరిగింది. సో కన్సల్టేషన్ అన్ని రకాలుగా గణేష్ ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలనే అటు ప్రజల సహకారం అడుగుతారా. ఇక్కడ మీరు కూడా ఎటువంటి ఎవరైనా పొరపాటు చేసినట్టుంటే వాళ్ళను ఎక్స్పోజ్ చేసే విధంగా మీరు కూడా చూడండి. ప్రకృతి చూస్తాం ఎండలాగా వర్షం ఉంటుంది. వర్షం పోసినా కొద్ది రోడ్డు సిమెంట్ రోడ్డు సీసీ రోడ్డు మన డాంబర్ రోడ్ బ్లాక్ టాప్ ఏమైతే తెలుసు. వర్షం చిన్న కొంత తప్పకుండా దాని లోపల టెంపరీగా రెన్యూట్ డే నైట్ చేస్తాము. వర్షం సంబంధించి ప్రాబ్లం ఉంది మీకు అందరూ తెలుసు. మనం పోసినా కూడా ఒక నిమిషం నిర్వహణ ఉండదు అది. బట్ గణేష్ నిమజ్జనంలో తెలిసిన వినాయకులు వస్తాయి. మేజర్గా వచ్చే గణేష్ పెద్ద విగ్రహాల ఏరియా రూట్ అంతా కూడా క్లియర్. బాగానే ఆనే అవుతుంది. నువ్వు ఆనే చూస్తావు ఇప్పుడే. It will start at 6 do the motion exactly as last day. Yes sir. 2 days ఏం కాలేదు, 40 గంటలే. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ 1:30 వరకు మేము మెయిన్ రోడ్ క్లియర్ చేసి నెక్స్ట్ రోడ్లో పైలట్ చేస్తున్నాం. అది మళ్ళీ రాత్రి వరకు. సో అదే ఆ డిలేస్ అన్ని ఎండిపోయినాయి. ఎందుకంటే ప్రతి సంవత్సరం విగ్రహాల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. ఈసారి మేము ఆల్మోస్ట్ 10-15% అదనంగా ఉన్నాయని మా రిపోర్ట్స్ వస్తున్నాయి. సో అందుకే కొద్దిగా టైం ఎక్కువ అవుతుంది. మేము వాటిని కూడా మా కోఆర్డినేషన్ ఎట్లా ఉందంటే వాళ్ళతో మాట్లాడి ఒప్పించి వారే తొందరగా బయలుదేరేటట్టు చేస్తున్నాం. ఈ సంవత్సరం స్పెషల్ ఎఫెక్ట్ పెడతాం. అవును, అదే నేను ఇప్పుడే చెప్పాను కదా, వారిని ఒప్పిస్తున్నాము తొందరగా బయలుదేరాము. మేము డిసిప్లిన్గా ఉన్న కాలంలో మేమే వెళ్ళి వాళ్ళని లేపి పూజలు చేయించాను. కానీ అలవాటు పోయింది. 2005 తర్వాత అలవాటు పోయింది. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా సహకరించకపోయింది.
మళ్ళీ బ్రీఫింగ్ లో చెప్తాం. తర్వాత ఇప్పుడు ఎందుకు తొందర మేము కూడా కాదు, నిర్వాహకులు కూడా మన గణేష్ ఉత్సవ సమితి హైదరాబాద్ మీటింగ్ లో సీఎం గారు కూడా చెప్పారు. సచివాలయము వర్కింగ్ సచివాలయం. సో పబ్లిక్ ప్రజలు వచ్చడానికి కానీ ఎలాంటి కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు నడవడానికి కానీ నిర్వాహకులంతా సహకరిస్తామని చెప్పారు. దానికి తప్పకుండా పోలీసులు కూడా చొరవ తీసుకుంటారు, ఇతర అధికారులంతా చొరవ తీసుకుంటారు. తెల్లారి మళ్ళీ ప్రభుత్వ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు అందరూ యథావిధిగా పాఠశాల అందరూ సాఫీగా పోవడానికి విధంగా చర్యలు తీసుకోబడితే అందరూ సహకరించడం కోరుతారు. ఎవరు నువ్వేనా ఎప్పుడన్నా కానిచ్చిందా? ఆ అంశం మీద దృష్టి పెట్టినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆ కార్యక్రమం అప్పచెప్పిండు. ఇవాళ ఇప్పుడు మళ్ళొకసారి 12:30 వరకు సీఎం గారి దగ్గర ఆ అంశం ఉంది. మున్సిపల్ సంబంధించి తప్పకుండా రేపు ఉదయం బాలా